కుర్రకోతి బుడ్డోడి కథ. చిగురుమల్లె అనే అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. అతని పేరు బుడ్డోడు. తుంటరి పనులు చేస్తూ అందరినీ ఆట పట్టించడమే అతని సరదా. అయితే ఒకరోజు ఈ బుడ్డోడు ఏం చేశాడో చూద్దామా. బుడ్డోడు హాహా హాహా, చూసారా నేను ఎంత వేగంగా ఎగిరేస్తానో. నేను అందరికన్నా చాలా వేగంగా ఎగరగలను, గంతు వేయగలను. అందరూ చూడండి అని ఒక్కసారిగా తను ఉన్న కొమ్మపై నుంచి పిట్ట కొమ్మపైకి గట్టిగా ఎగిరింది. అయితే పిట్ట బుడ్డోడితో ఇలా అనింది, అయ్యో బుడ్డోడా, మా గూడు కదపద్దు. మా పిల్లలు మా గూడులో ఉన్నారు కదా, మా పిల్లలు పడిపోతారేమో. అలా ఎగిరి గంతు వేయొద్దు బుడ్డోడా అని చెప్తుంది. ఈలోపు కుందేలు వచ్చి, బుడ్డోడా, నువ్వు ఎప్పుడూ మమ్మల్ని ఆట పట్టిస్తే మేము నీతో స్నేహం చేయలేం. దయచేసి మమ్మల్ని ఆట పట్టించొద్దు, మాతో మంచిగా ఉండు అని బుడ్డోడితో చెప్తుంది. ఈలోపు బుడ్డోడు వచ్చి, నాకు స్నేహం అవసరం లేదు, నేనొక్కనే సరిపోతాను, మీరందరూ వెళ్ళిపోవచ్చు, నేనొక్కనే ఆడుకుంటాను అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. అందరూ వెళ్ళిపోయినాక మన బుడ్డోడు తన చెట్టు పైన ఆడుకుంటూ ఉండగా ఆకాశంలో గద్ద ఎగురుతూ అన్ని చెట్లు పైన చూస్తూ ఉంటుంది తనకి ఆహారం కోసం. అయితే గద్ద ఇలా అంటుంది, ఈ చిన్న కోతి ఎంత బాగుంది. ఈ చిన్న కోతి నా పిల్లలకి మంచి ఆహారం అవుతాడు. ఇతను చాలా బాగున్నాడు, నేను ఇతన్ని తినేయొచ్చు అని లోపల మనసులో అనుకుంటుంది. అయితే గద్ద బుడ్డోడు దగ్గరికి రావటంతో బుడ్డోడు భయపడిపోయి భయంతో, అయ్యో నన్ను పట్టుకోబోతుంది, ఎవరన్నా వచ్చి సహాయం చేయండి, ఎవరన్నా నన్ను కాపాడండి అని బిగ్గరగా కేక వేస్తుంది. ఆ బిగ్గర కేకలు విన్న జంతువులన్నీ కూడా రావటం మొదలు పెడతాయి. అంతలో ఏనుగు అన్నదమ్ములు వచ్చి గద్దతో ఇలా అంటాయి, మా స్నేహితుణ్ణి వదిలిపెట్టు, లేని పక్షంలో నేను గర్జిస్తా, దయచేసి మా స్నేహితుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపో అని గద్దను బెదిరిస్తుంది. ఇంతలో జింక కూడా వచ్చి, మేమంతా ఇక్కడే ఉన్నాం, కలిసి నిన్ను ఆపేస్తాం, మా బుడ్డోడి దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు అని జింక కూడా గద్దతో మాట్లాడుతుంది. ఈలోపు పిట్ట కూడా వచ్చి, గద్ద పో, ఇది మా స్నేహితుడు, దయచేసి వెళ్ళిపో, మా స్నేహితుడు తినటానికి వీల్లేదు అని గద్దను ఆపేస్తుంది. ఇదంతా చూసి ఈ జంతువులన్నిటినీ చూసి గద్ద మనసులో భయపడిపోయి, అయ్యో ఇన్ని జంతువులు కనిపించాయే, ఇన్ని జంతువులు కలిసి వచ్చాయేంటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది, ఈసారి ఎప్పుడైనా ఈ కోతి కోసం వస్తాను అని అనుకొని మనసులో తలంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. ఆ తరువాత బుడ్డోడు వాళ్ళ స్నేహితుల అందరితో ఇలా మాట్లాడతాడు, స్నేహితులారా, నన్ను రక్షించారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఆట పట్టించను, కానీ మీరు నన్ను వదల్లేదు. ఇక నుంచి నేను మంచి స్నేహితుడిని అవుతాను, మీ అందరితో కలిసిమెలిసి ఆడుకుంటాను, మిమ్మల్ని విసిగించాను, మిమ్మల్ని వద్దు వెళ్ళిపోండి అని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని తన స్నేహితులతో చెప్తుంది. కుందేలు వచ్చి, స్నేహం అంటే ఒకరిని ఒకరు కాపాడుకోవటం బుడ్డోడా, ఆట పట్టించడం కాదు. ఈలోపు ఏనుగు కూడా వచ్చి, స్నేహం ఉన్న చోట భయం ఉండదు, మనమందరం కలిసిమెలిసి ఆడుకుందాం, ఎప్పుడు మమ్మల్ని ఆట పట్టించొద్దు బుడ్డోడా, ఇప్పుడు నిజమైన స్నేహితులంగా ఉందాం